కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. సీనియర్ రచయిత శ్రీ వి రాజా రామ్మోహన్ రావు గారి నవలా హృదయం శీర్షికలో ఈరోజు అందే నారాయణస్వామి గారి నవల ఇద్దరు తల్లులు. అందే నారాయణస్వామి 1908 మంగళగిరి, గుంటూరు జిల్లాలో జన్మించారు. వీరి మరో నవల కష్టసుఖాలు. అది ప్రస్తుతం అందుబాటులో లేదు. 100కు పైగా కథలతో 5 కథా సంపుటాలలో ప్రచురించారు. మలేరియా వ్యాధి నివారణకి వాడిన క్వినైన్ మందు వల్ల 25వ ఏట అంధత్వం వచ్చింది. అయినా రచనా వ్యాసంగం కొనసాగించారు. చేనేత వృత్తి మీద తొలిసారిగా కథలు రాశారు. 1982లో మరణించారు. ఇద్దరు తల్లులు, అందే నారాయణస్వామి. నలుపు తెలుపు సాంఘిక సినిమాల రోజులు. అప్పుడు మన గ్రామాల్లో, పట్టణాల్లో మన ముందు కనపడేవాళ్లే సినిమాల్లో పాత్రలుగా కనపడేవాళ్ళు. మనకి తెలుసున్న విషయాలే అలా జరగటానికి అవకాశం ఉంది అనిపించే సంఘటనలే ఉండేవి. ఉమ్మడి కుటుంబాలు, చిన్న చిన్న మనస్పర్ధలు, తేడాలు, వ్యవసాయపు కష్టసుఖాలు, జమీందారీ ఫాయిదా కుటుంబాలు, పేదలు, భేదాలు, బతుకు ఒడిదుడుకులు, ఇలాంటి వాటితో పాటు నూటికో కోటికో ఒకచోట జరిగే కొన్ని సంఘటనలు ఒకరి జీవితంలోనే జరిగిపోవటం లాంటి నాటకీయతతో నవరసభరితంగా నడిచి చివరికి చూసిన వారి మనసు హాయిగా, తృప్తిగా ఉండేది. అందే నారాయణస్వామి గారి ఇద్దరు తల్లులు నవల సరిగ్గా అలాంటిదే. నారాయణస్వామి గారి 5 కథా సంపుటాల ప్రచురణ జరిగిందని, వారు రాసినవి 2 నవలలని, ఇద్దరు తల్లులు నవల కన్నా ముందు రాసిన కష్టసుఖాలు నవల అందుబాటులో లేదని గుంటూరు నుంచి వారి అబ్బాయి ద్వారా అందిన సమాచారం. కష్టసుఖాలు నవల ఎవరైనా పుస్తకాభిమానుల దగ్గర లభ్యమైతే అదృష్టమే. ఇద్దరు తల్లులు నవలని దేశీ ప్రచురణ విజయవాడ వారు 1964లో ప్రచురించారు. ఇద్దరు తల్లులు నవలలో ఎక్కువ భాగం కథ 2 కుటుంబాలకి చెందిందే అయినా వాళ్లతో కొంచెం ఎక్కువ సంబంధం ఉన్న 4-5 కుటుంబాలతో పాటు గ్రామంలోని వివిధ వర్గాల వివరాలు ఉన్నాయి. అన్నీ కలిసి పడుగు పేకలా మొత్తానికి ఓ గ్రామ విపుల వర్ణచిత్రంలా రూపుదిద్దుకుంది. సుభద్రమ్మ గారిది కలిగిన కుటుంబం. భర్త గతించిన కొడుకు ఈశ్వరరావు వ్యవహార వ్యాపార దక్షతలతో కుటుంబం చక్కగా గడుస్తోంది. ఎప్పుడో కనుమరుగైన కూతురు పద్మ జ్ఞాపకాలు తప్ప ఆవిడికి మరే చింత లేదు. కొడుకు కూతురు మాలతి అంటే ఆవిడికి ప్రాణం. మాలతి, సత్యం కలిసి చదువుకున్నారు. సత్యం తండ్రి కిష్టయ్య, తల్లి రామమ్మ. పొలం కౌలు చేసుకుంటున్న రైతులు. సత్యంతో పాటు వాళ్ళకి 3 ఆడపిల్లలు. మాలతి 7వ పుట్టినరోజు పండగతో ఆరంభమైన ఈ నవల ఆమె చదువు పూర్తయ్యే వరకు ఆ గ్రామ జీవితపు విపులమైన వివరాలతో నడిచింది. మాలతితో పాటు సత్యం, ఇంకా వాళ్లతో కలిసి చదువుకుంటున్న శ్రీనివాసరావు, కామేశ్వరరావు, ఉమా, శకుంతల లాంటి విద్యార్థుల ఆటలు, ఆలోచనలు, ఇంటి పరిస్థితులు, చుట్టూ ఉన్న సమాజ ప్రభావం, స్కూలు, కాలేజీ వ్యవహారాలు, సినిమాలు, నాటకాలు, సాహిత్యం, ఇతర కళలు, పండుగలు, కుటుంబాలలోని ఆర్థిక పరిస్థితులు, చదువుల ఇబ్బందులు, ఫీజులు కట్టలేని ఇక్కట్లు, వ్యవసాయపు ఆటుపోట్లు, ఇలా ఎన్నిటినో కలిపిన సమగ్ర గ్రామీణ చిత్రణ చేశారు అందే నారాయణస్వామి. ఈ నవల నడక నెమ్మదిగా, తాపీగా సాగే ప్రవాహంలా ఉంటుంది. కథ అంతా లలితంగానే సాగటం విశేషం. మాలతికి, సత్యానికి పరస్పరం అభిమానం. వాళ్ళు ఎదుగుతున్న కొద్దీ ఆ అభిమానం ఇష్టంగా, అనురాగంగా మారింది. అయినా ఇద్దరూ ప్రేమికుల్లా కాకుండా దగ్గరతనం ఉన్న స్నేహితుల్లాగే గడుపుతుంటారు.
ఆర్థికమైన ఒడిదుడుకుల మధ్య సత్యం చదువు సాగుతూ ఉంటుంది. కిష్టయ్యకి తమ్ముడితో ఉన్న వైరం కారణంగా కిష్టయ్య కౌలు చేస్తున్న పొలం చెయ్యి జారిపోతుంది. కానీ స్నేహితుడు శ్రీరాములు ద్వారా సుభద్రమ్మగారి పొలం కౌలుకు దొరుకుతుంది. సత్యం చదువు కోసం చేస్తున్న ప్రయాణంలో దేవకి అన్న దివ్యజ్ఞాన సమాజం ఆవిడ పరిచయం ఏర్పడటమే కాక ఆ తర్వాత అనుకోకుండా 2-3 సార్లు తారసపడతారు. సత్యం వివరాలు అడిగి తెలుసుకున్న దేవకి గుర్తుపెట్టుకుని సత్యం ఫీజుకి అవసరమైన డబ్బు అందేలా చేయటం వల్ల సత్యం కాలేజీలో BA చదివే స్థాయికి చేరాడు. మాలతి చదువు ఆపేశారు. సంప్రదాయం ప్రకారం పెళ్లి చెయ్యాలని సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. మేనరికం అంత అనువుగా లేదని బయటి సంబంధాలే చూస్తున్నారు. విజయవాడ నుంచి ఓ ధనవంతుల సంబంధం వచ్చింది, కానీ వాళ్ల భేషజం, పెళ్లి కొడుకు అనాకారితనం నచ్చక వదిలేశారు. మాలతి క్లాస్మేట్ కామేశ్వరరావుకి దుర్బుద్ధి ఎంతో అంత ఆస్తి ఉంది. ఆడవాళ్ల విషయంలో జులాయిగా ఉండే అతను తన మామూలు ప్రయత్నాలకి మాలతి లొంగకపోవటంతో పంతం పట్టి ఆమెతో పెళ్లి ప్రయత్నానికి దిగాడు. ఇంట్లో తన వాళ్లకి మాలతి అంటే ఇష్టమని, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. గౌరవమైన సంబంధం. ఇరు కుటుంబాల వాళ్ళు ధనవంతులే. అందుకని రాయబారం మొదలైంది. అప్పయ్య అని వాళ్ళ వీధిలో ఉండే పెద్ద మనిషి మాలతి వాళ్ళింటికి వచ్చి విషయం చెప్పాడు. వీళ్ళకి సంబంధం నచ్చింది. తండ్రి ఈశ్వరరావు, నాయనమ్మ సుభద్రమ్మ ఒత్తిడి మాలతి మీద ఎక్కువైంది. తనకి ఇష్టం లేదని చెప్పినా మాలతి మాట వాళ్ళు వినిపించుకోలేదు. తమంత తాము పెళ్లికి సిద్ధపడినా సత్యం మీద మొగ్గుతో మాలతి పెళ్లికి అంగీకారం తెలపటం లేదని తెలిసి కామేశ్వరరావు కసి పెంచుకున్నాడు. ముత్యాలు అన్న రౌడీ ద్వారా ఓ రాత్రి ఒంటరిగా వస్తున్న సత్యాన్ని కొట్టించాడు. ఓసారి గ్రామంలో విపరీతమైన వర్షాలు కురిశాయి. పల్లపు ప్రాంతం, గూడెం అతలాకుతలం అయ్యింది. పాకలు కూలిపోయి ఉన్న ఆధారం పోయి పేదజనం నానా బాధలు పడ్డారు. జ్వరాలు, అంటు రోగాలు. వాళ్ళకి వైద్యం చేయటానికి వెళ్ళిన అయోధ్య రామయ్య గారు కదిలిపోయాడు. కొడుకు శ్రీనివాసరావు, అతని స్నేహితుడు సత్యం స్నేహ బృందాన్ని చైతన్యపరిచారు. గాంధేయవాది అయిన ఆయన యువకులకి స్ఫూర్తికర్త అయ్యాడు. అందరూ కలిసి ఊళ్ళో చందాలు సేకరించి తమ శ్రమ ధారపోసి మొత్తం గూడెం పేదల్ని ఆదుకున్నారు. ఆ పనిలో సత్యం తలలో నాలుకలా నిలిచాడు. ఇప్పుడు రౌడీలు సత్యాన్ని కొడుతుండగా ఆ గూడానికి చెందిన 2 కంటపడింది. వాళ్లే అడ్డుపడి సత్యాన్ని రక్షించి ఆసుపత్రిలో చేర్చారు. సత్యం కోలుకోవటానికి 1 నెల రోజులు పట్టింది. మాలతి అతన్ని చూడటానికి వచ్చి ఇంట్లో తన పెళ్లి వ్యవహారం, తన మనసు చెప్పింది. ఆర్థిక అంతరం వల్ల మాలతి తనకి దక్కదని సత్యం నమ్మకం. అందుకే ఆమె మీద ఆశలు పెంచుకోలేదు. తమ వల్ల పెద్దలు కలతల పాలవ్వకూడదని అతని ఉద్దేశం. సత్యం వల్లే మాలతి జీవితం నాశనం చేసుకుంటోందని ఈశ్వరరావుకి అనుమానం. పైగా తమ కుటుంబంలో అంతకుముందే ఇటువంటి కలత ఒకటి ఉంది. ఈశ్వరరావు అక్క పద్మ చిన్న వయసులోనే ఇలాంటి ప్రేమలో పడింది. అతని చేతిలో మోసపోయి గర్భవతి అయి ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. ఆ దిగులు ఇప్పటికీ ఆ ఇంటిని వదలలేదు. ఇప్పుడు మళ్లీ మాలతి జీవితం నాశనం అవుతోందన్న ఆవేశంతో సత్యం తండ్రి కిష్టయ్యని పిలిచి ఈశ్వరరావు నానా మాటలు అన్నాడు. ఈ విషయంలో సత్యం ప్రమేయం కన్నా మాలతి పట్టే ఎక్కువని, ఇద్దరూ కలిసి ఏదైనా చేస్తే జరిగేది అనర్థమేనని కిష్టయ్య దంపతులు మథనపడ్డారు. చివరికి సుభద్రమ్మగారితో అన్నాళ్ళు దాచిన రహస్యాన్ని చెప్పేశారు. సత్యం ఎవరో కాదు, పద్మ కొడుకు. పద్మ రాసిన ఉత్తరంతో పాటు పసికందుగా ఆ పిల్లాడు వీళ్లకి దొరికాడు. మగపిల్లలు లేని వీళ్ళు ప్రాణంతో సమానంగా, ప్రేమగా, ప్రాణంగా పెంచారు. సత్యం మాలతికి బావ అన్న విషయం తెలియగానే సుభద్రమ్మగారు, ఈశ్వరరావు మనసులు తేలికపడ్డాయి. వారిద్దరికీ వివాహం చేశారు.
సత్యం ఉద్యోగం సంపాదించుకుని హైదరాబాదులో భార్యతో కాపురం పెట్టాడు. కొసమెరుపు ఏమిటంటే, అంతకాలం సత్యం చదువుకు సాయపడిన దేవకే సత్యాన్ని కన్నతల్లి పద్మ. అన్నీ తెలిసి అందరూ కలిసి ఉందామన్న కొడుకు సత్యానికి నచ్చజెప్పి ఆవిడ సమాజ సేవకే అంకితమవటం ముగింపు. సుదీర్ఘంగా సాగిన అప్పటి తెలుగు సినిమా లాంటి కుటుంబ గాథ ఇది. 456 పేజీల ఈ నవల చాలా సరళంగా చదివిస్తుంది. కథ కన్నా ముఖ్యమైంది దాని చుట్టూ ఉన్న వాతావరణం. పాత్రల కన్నా ముఖ్యమైంది వాటిని నడిపించిన నైజం. అతి సహజంగా ఈ రెండింటి మధ్య ఒదిగిపోయిన అనేక విషయాల వివరాలు అప్పటి సామాజిక చరిత్ర లాంటివి. అందే నారాయణస్వామి చేనేత వృత్తి కులానికి చెందినవారు. ఆ వృత్తికి చెందిన చాలా కథలు ఈయన రాశారు. ఈయన తొలి వృత్తి కథారచయిత అన్న అభిప్రాయం కొందరిది. పరిశోధకులు ఎవరైనా ఆ విషయాన్ని స్థిరీకరించాలి. ఏది ఏమైనా నెల జీతాల మీద బతికే వారికి భిన్నంగా గ్రామంలో వ్యవసాయ తదితర వృత్తి వ్యాపారాల మీద జీవించే వారి జీవనాలని అత్యంత సహజంగా ప్రతిబింబించిన రచయిత. ఇద్దరు తల్లులు నవల అలాంటిదే. ఈ నవలలో అదనంగా దేశాభ్యుదయానికి అవసరమైన ఆదర్శ ఆధ్యాత్మిక విషయాలు ఉన్నాయి. చాలా దేశాల్లో పుష్కలంగా డబ్బు ఉండవచ్చు, ఉన్నంత మాత్రాన చాలదు. మానవ మారడానికి కాక మానవ కళ్యాణానికి ఉపయోగపడే నైతిక దృష్టి కావాలి అంటారు నవలలో ఓ చోట రచయిత. మానవుడు సుఖాభిలాషి, సర్వేంద్రియాలకు సుఖాన్ని ఆనందాన్ని సమకూర్చుకున్నాడు. అవన్నీ మానవుడు ప్రకృతి నుంచి నేర్చుకున్నవే అంటూ వివరణ ఇచ్చారు. ప్రకృతి విలయాలప్పుడు దెబ్బతిన్న జనం అవస్థ ఎలా ఉంటుందో వివరిస్తూ గ్రామంలోని నలుగురు కలిసి వారికి సాయంగా నిలబడితే ఆపద ఎంత తేలికవుతుందో గూడెంలోని వరద బీభత్సంతో చిత్రీకరించారు. ఈనాడు వరదలప్పుడు పంటల నష్టం, నష్టపరిహారం, వరద సాయం అని 100 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయటం చూస్తూనే ఉన్నాం. దానివల్ల మేలు పొందుతున్నది ఎవరో కూడా అందరికీ తెలుసు. మనకు సర్వసస్యాలను అందజేస్తున్న భూమాత తన గడ్డపైన ఎవరు పస్తులు చేసినా విలపిస్తుంది అన్న వాక్యంలో సర్వమానవ సమానత్వం ప్రతిఫలింపచేయటం నారాయణస్వామి గారి ప్రతిభ. ఇదే కాదు, ఇలాంటి చాలా అంశాలు, నైజాలు, పలుకుబళ్ళు ఈ నవలంతా విస్తరించాయి. పల్లెలో చదువుకునే విద్యార్థులు పాస్ అయిన ప్రతి సంవత్సరం వచ్చే సంవత్సరం చదువుకోగలమో లేదో అన్న బెంగ, ఆర్థిక ఇబ్బందులు దాటి కొత్త తరగతిలో చేరినప్పటి సంతోషం, అలాగే వ్యవసాయ కుటుంబాలలోని రైతుల చిన్న చిన్న సంతోషాలు ఇలా ఈ నవల హృద్యంగా సాగటానికి సాయపడ్డాయి. 15-16 ఏళ్ల వయసులో ఇంటి పిల్లాడు బాధ్యతగా ఆ కుటుంబ సమస్యలకు స్పందించి సత్ఫలితం సాధించినప్పుడు ఆ తల్లిదండ్రులకు కలిగే తృప్తి అంతా ఇంతా కాదు. సత్యం బావగారి అలక తీర్చడానికి తను గెలుచుకున్న వెండి కప్పులు అమ్మినప్పుడు, తల్లి జబ్బు పడినప్పుడు కంటికి రెప్పలా దగ్గరే ఉండి సేవ చేసినప్పుడు పాఠకుల మనసు ఆర్ద్రమవుతుంది. పల్లెల్లోని అతిథి మర్యాద, అందులో పైకి చెప్పుకోలేని ఈతి బాధలు, రౌడీలు, వ్యభిచారుల సంపర్కంతో ఇబ్బందులు, స్పర్ధలు లాంటి అన్ని రకాల జీవితాన్ని ప్రతిబింబించిన నవల ఇది. మంచి నవల లక్షణం కాలాన్ని అక్షరబద్ధం చెయ్యటం. అప్పటి కాలాన్ని పూర్తిగా ప్రతిబింబించిన ఉత్కృష్ట నవల ఇద్దరు తల్లులు. పెంచిన తల్లి ప్రేమ ఒక రకం మాధుర్యం, కన్నతల్లి ఆదరణ మరో రకం తృప్తి. ఇవి రెండూ సత్యానికి లభించిన సూక్ష్మాన్ని నారాయణస్వామి గారు శీర్షికని చేశారు. కుటుంబం ఒక రకం తల్లి అయితే సమాజం మరో రకం తల్లి. పనిచేసే హక్కు, జీవించే హక్కు ప్రభుత్వం ప్రాథమిక హక్కులుగా తప్పక అమలు చేయాలన్న సాంఘిక బాధ్యతతో నారాయణస్వామి రచనలు చేశారు. కులమత వర్గాలు సామరస్యం కలిగి ఉండాలనేది వీరి తాత్విక దృష్టి. విశ్వనాథ సత్యనారాయణ, తల్లావజ్జుల శివశంకర శాస్త్రి, ఉన్నవా లాంటి ఉద్దండుల మెప్పు పొందిన రచయిత నవల ఇది. అదండి ఈ వారం నవలా హృదయం.
అందే నారాయణస్వామి గారి ఇద్దరు తల్లుల గురించి సీనియర్ రచయిత శ్రీ వి రాజా రామ్మోహన్ రావు గారు వ్యాసం. ఈ వ్యాసం సెప్టెంబర్ 2014లో చతుర మాసపత్రికలో వచ్చింది. ఇంతటితో ఈ వారం నవలా హృదయం సమాప్తం. వచ్చే నవలా హృదయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.